హలో, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎన్ శైలజ, శక్తిపాత యోగాచార్య, లైఫ్ కోచ్ అండ్ ఆధార్. మనం ఎందుకు ఏదైనా హీలింగ్ నేర్చుకోవాలి, శక్తిపాత యోగా ఎనర్జీ హీలింగ్ ఎందుకు నేర్చుకోవాలి అంటే, చాలామంది ఈ మధ్య కాలంలో మొన్నటి వరకు మెడిటేషన్ అన్నా, చక్రాస్ అన్నా ఇలాంటివన్నీ అంటే ఏదో పెద్దవాళ్ళు, చదువు లేని వాళ్ళు, మూర్ఖులు ఇలాంటి వాళ్ళు చేస్తారు. మనలాంటి తెలివైన వాళ్ళకి కాదు, మనలాగా చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ వీ విల్ గో విత్ ద పాజిటివ్ థింగ్, ట్రాన్స్ఫార్మేటివ్ థింకింగ్, ఇలా రకరకాలైన మాటలు ఏదైతే వెస్ట్రన్ ఫిలాసఫీస్ కానీ వెస్ట్రన్ టెక్నాలజీస్లో చేసే విధానాలని ఏదో 7 గుడ్ హ్యాబిట్స్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇలాంటివి రకరకాలు ఉంటాయి. అలాగే డేల్ కార్నీ గారిది హౌ టు ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, ఇలాంటివి ఒక థీరీ మీద ఏదైతే ఒక సబ్జెక్టుని ఒక థీరీగా చెప్పి దాని ద్వారా మనలో కొంత ఆలోచన రేకెత్తించి ఆ ఆలోచన రేకెత్తడం ద్వారా కొంత మార్పు మనలో జరిగే విధానాలని ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. మోటివేషనల్ స్పీకర్స్ అని ఇలా రకరకాలుగా అనమాట. అయితే ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఈ హీలింగ్ అండ్ చక్రా హీలింగ్, చక్రాస్ ఏం చేస్తాయి, చక్రాస్ ఆర్ కనెక్టెడ్ టు ది పంచభూతాస్, ఇవన్నీ మాట్లాడేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి బజ్ వర్డ్స్ అవి, వాటికి మార్కెట్ మొదలైంది కాబట్టి మాట్లాడుతూ ఉంటారు. కానీ మాట్లాడడానికి ముందు దాని వెనకాల ఉండే ఒక చాలా డెప్త్లో ఉండే సబ్జెక్టును మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను ఈ మధ్య చాలా మంది మోటివేషనల్ స్పీకర్స్, కోచెస్ చాలా క్లాసెస్ చేస్తున్నారు. చాలా మంది బాగా చదువుకున్న వాళ్ళు, తర్వాత కొంచెం ఇంగ్లీష్ బాగా మాట్లాడే వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాటికి బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం టెక్నాలజీ వస్తుంది, ఆ టెక్నాలజీని పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి మంచి మంచి బొమ్మలు, మంచి మంచి యూట్యూబ్లో దొరికేవన్నీ పెట్టి కలర్ఫుల్గా వాళ్ళు ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. అయితే దానివల్ల నిజంగా మనకు వస్తుందా లేదా అనేది ఇక్కడ ఇష్యూ. అంటే ఇప్పుడు సైకిల్ ఉంది, సైకిల్ ఎలా తొక్కాలి, ఏం చేయాలో మనం ఎంత చెప్పినా మనకు తెలియదు. మొత్తం సైకిల్ని మ్యానుఫ్యాక్చర్ చేసినంత టెక్నాలజీ మనకు వచ్చినా సైకిల్ తొక్కడం అనే ఒక ఆ స్కిల్ మనం నేర్చుకుంటేనే మనకు వస్తుంది. బ్రేక్ ఎప్పుడు ఆటోమేటిక్గా మన మైండ్కి ఆ న్యూరానల్ నెట్వర్క్ ఆ కమాండ్ వెళ్ళిపోతుంది. సడన్గా బ్రేక్ వేసి మనం ఆగడము, కాలు కింద పెట్టడమా, పక్కకి తిప్పడమా, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ టోటల్ బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ ఇవన్నీ అలైన్ అయ్యి దేనికి ఆ మైండ్ చేసిన బట్టి చేతులు పనిచేయడం, నర్వ్స్ పనిచేయడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అది ఎలాగో ఈ చక్రా హీలింగ్, ఆరాని పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఆరా క్లీనింగ్, ఆరాని మనం ఏ విధంగా ప్యూరిఫైడ్గా ఉంచుకోవడం, హౌ టు ఎక్స్పాండ్ యువర్ ఆరా, హౌ టు కంట్రోల్ యువర్ నెగిటివ్ ఇమోషన్స్. అసలు ఈ నెగిటివ్ ఎమోషన్స్ వల్ల నీ ఆరా ఎందుకు తగ్గుతుంది? ఒక్క నెగిటివ్ ఎమోషన్, ఇట్ కెన్ బి ఏ ఫియర్, యాంగర్, ఇది మా పిల్లలు ఏమయ్యారో అని చిన్న బెంగ పెట్టుకున్నా మీకు వెంటనే ఆరా తగ్గిపోతుంది. అంటే ఒక నెగిటివ్ ఎమోషన్ అనేది ఎంత ఎనర్జీని మన లోపల నుంచి బయటికి ఖర్చు అయ్యేలా చేస్తుందో ఇవన్నీ మనకు అర్థం కావాలి. అది మనం ప్రాక్టికల్గా చూస్తూ చేస్తూ హౌ టు ఫీల్ ది ఎనర్జీ, ఆ ఎనర్జీని ఫీల్ అవ్వడం ఎలా ఉంటుంది, హౌ యూ ఫీల్ ఇన్సైడ్ యువర్ బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. నీ మనసులో ఎలా అనిపించింది ఆ ఎనర్జీని తీసుకుంటే? ఒకలా కంఫర్టబుల్గా ఉందా, ఒకలాగా ప్లెజెంట్గా ఉందా, లేకపోతే ఒక పెయిన్ ఉందా, పెయిన్ తగ్గిందా? ఇవన్నీ కూడా ఏంటి, నీకు నువ్వుగా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రమే నీకు తెలుస్తుంది. చాలామంది పుస్తకాలు చదువుతుంటారు, మంచి మంచి బుక్స్ ఉంటాయి మనకి. ఎందుకంటే మన దగ్గర ఎంతమంది యోగా మాస్టర్స్ ఉన్నారు, గురువులు ఉన్నారు, వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు, నేర్పిస్తూ ఉంటారు. వాళ్ళు ఎన్ని పుస్తకాలు రాశారు? అసలు నిజంగా 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 చాలా హై లెవెల్ ఆఫ్ స్పిరిచువల్ ఎనర్జీ ఉన్న గురువులు అసలు ఒక పుస్తకం కూడా రాయరు. మరి ఇక్కడ ఏమవుతుంది, ఒక సబ్జెక్టుని కొంత స్టడీ చేయగానే దే విల్ రైట్ 1 book.
ఆ బుక్ అమెజాన్ బెస్ట్ సెల్లర్ అంటారు, అలా అంటారు, ఇలా అంటారు, ప్రపంచ ప్రఖ్యాతిగా చేస్తారు వాళ్ళందరూ. వాళ్ళకి ప్రపంచ ప్రఖ్యాతి ఉంది కాబట్టి వాళ్ళ కోర్సులు 2 లక్షలు 3 లక్షలు పెడుతున్నాం కాబట్టి అది వాల్యుబుల్ అని అనుకోకూడదు మనం. అంటే దీస్ ఆర్ ఆల్ ఆ ఎనర్జీస్ని మనము ఎలా అబ్జర్వ్ చేసుకోగలుగుతున్నామో, ఆ టెక్నిక్లో వచ్చే ఎనర్జీ మన బాడీలో అబ్జర్వ్ అవ్వడానికి మనము ప్రిపేర్ అవుతున్నామా లేదా, అయ్యేలాగా ఎనర్జీ చేస్తుందా లేదా, ఇవన్నీ పాయింట్స్. ఎందుకంటే నేను ఒక 35 years నుంచి ఈ టీచింగ్ చేస్తూనే ఉన్నాను. డిఫరెంట్ టెక్నిక్స్ ఆఫ్ హీలింగ్ ఇవాళకు కూడా నేను నేర్చుకుంటాను. ఎక్కడ ఏది కొత్తది ఉన్నా దాంట్లో ఏముంది, ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది, దానివల్ల మనకు ఎలాంటి ఏ లెవెల్ ఆఫ్ అవర్ బీయింగ్, మేబీ అన్నమయ కోశం, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, ఈ కోశాల్లో ఎక్కడ ఇంకా ఏ డీపర్ లెవెల్లో ఇవి పనిచేస్తున్నాయి. ఆ పని చేయడం వల్ల మనలో వచ్చే మార్పు ఏంటి, లేకపోతే ఎదుటి వ్యక్తిలో వచ్చే మార్పు ఏంటి, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుని దాన్ని బట్టి మనము ఆ టెక్నిక్ యొక్క ఆ శక్తి ఏంటనేది అసెస్ చేసుకోగలగాలి. అంతేగాని మనం ఎవరో 4 పుస్తకాలు రాసి, వాళ్ళు 4 పుస్తకాలు రాస్తే, ఆ 4 పుస్తకాలు రాసి మనం 4 పుస్తకాలు చదివి మనం అందరికీ చెప్పి నేను ఈ ప్రబోధాలు చేస్తున్నాను, ధ్యాన ప్రచారం చేస్తాను, ధ్యానాన్ని ప్రచారం చేస్తానంటే ఎవరు ఏ ప్రచారం ఎందుకు చేయాలి? అసలు ముందు మనకు మనం చేసుకోవడానికి లేదు సమయం. ఇట్స్ ఏ కంటిన్యూస్ ఎఫర్ట్. నిన్ను నువ్వు నీ బీయింగ్ని పూర్తిగా చేసుకుని పరిపూర్ణమైన వ్యక్తిగా మారడానికే ఇవంతా సరిపోతూ ఉంటుంది. జీవితం అంతా సరిపోతుంది. ఎన్నో జీవితాలు కావాల్సి రావచ్చు, బట్ మనకు అదృష్టం ఉంటే ఆ అద్భుతమైన ఆ గురువులు ఇచ్చిన టెక్నిక్స్ మనకు వస్తాయి. మన ఎనర్జీ పెరుగుతున్న కొలది ఈ టెక్నిక్ నేర్చుకుంటే నీకు ఈ విధంగా ఉంటుంది, నీలో ఈ మార్పు వస్తుంది. ఎన్నో ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళ నుంచి నువ్వు లోపల బాధపడుతున్న బాధ చిటికలో, నిమిషంలో అది గాలిలో ఎగిరి వెళ్ళిపోతుంది. వీఆర్ ఫ్రీ ఫ్రమ్ దట్ ఆ ఎమోషనల్ ట్రామా. పోస్ట్ ట్రామాటిక్ PTSD అంటారనమాట. అది అమెరికా వాటన్నిటిలో ఈ వార్ వెటరన్స్ వాళ్ళు ఆ యుద్ధాల్లో వాటిలో ఉండే అంతులేని భయము, అంతులేని ట్రాజిక్ ఇన్సిడెంట్స్ అన్నీ చూసి వాళ్ళు వార్ వెటరన్స్ ఆ యుద్ధం నుంచి వచ్చాక వాళ్ళు నిజంగా జీవితాన్ని నార్మల్గా గడపలేరు అనమాట. ఎప్పుడు ఏదో వచ్చి పడుతుంది, ఏ బాంబు వచ్చి పడుతుందో, ఎవడొచ్చి మీద పడతాడో, ఎప్పుడు బ్రతుకుంటానో లేదో, లేకపోతే సొంత ఫ్రెండ్ కొలీగ్ ఎదురుగా చనిపోయి ఉంటాడు. అవన్నీ కూడా వాళ్ళని చాలా బాధ పెడుతుంటే దాని మీద చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. మన దగ్గర అది చాలా తక్కువ కనిపిస్తుంది. వాళ్ళు దాని మీద ఈ డిఫరెంట్ టెక్నిక్స్ ఆఫ్ రేకి కానీ, EFT కానీ అది చేస్తే వాళ్ళలో ఏం చేంజ్ వచ్చింది, వాళ్ళ ఆ బాధని, లోపల ఉన్న ఇన్నర్ ఫియర్ని, ఆ డీప్ లెవెల్ ఆఫ్ సెల్యులర్ లెవెల్లో కూడా ఉన్న ఆ డీప్ లెవెల్లో ఉండేదాన్ని ఎలా బయటికి తీయగలుగుతున్నాం అనేది వాళ్ళు రీసెర్చ్ చేసి దానికి క్రెడిట్ ఇస్తారు. అరే దీంట్లో ఇలా చేస్తే ఇలా జరుగుతుందని. కానీ మన దగ్గర కొంచెం రీసెర్చ్ తక్కువ ఉంది. అందుకని ఏంటంటే ఎవరో ఒకళ్ళు ఇద్దరు న్యూరో సైంటిస్టులను, కాస్త డాక్టర్స్ అను, వాళ్ళు ఏదైనా ఒక చిన్న మాట చెప్తే అది అద్భుతం అన్నట్టుగా మనం అందరూ నమ్ముతాం అన్నమాట. అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనందరికీ, మనం తెలుగు వాళ్ళం, ఆవకాయ రుచి తెలుసు. ఆవకాయ అంటే మనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఆ ఎమోషన్ ఉంటుంది, ఆ ఇష్టం ఉంటుంది, చిన్ననాటి జ్ఞాపకాలు ఉంటాయి. ఇప్పుడు ఆవకాయ ఎలా పెట్టాలి, ఆవకాయ తింటే ఎలా ఉంటుందని ఏ అమెరికనో వచ్చి మనకు చెప్పాడు అనుకోండి, అది అంత గొప్పగా ఉంటుందా? ఏమో వాడు ఏదో తెల్లగా ఉన్నాడు, ఇంగ్లీష్లో చెప్పాడు, గౌరవించి మనం ఓకే అనొచ్చు. కానీ వాట్ ఇట్ ఈస్, అందులో ఏం వేస్తే ఏముంటుంది, ఏ నూనె ఎలా వాడాలి, ఏ మెంతులు వేయాలా, ఏం వేయాలి, అంత వేపాలి, అంత న్యూయన్సెస్ ఆఫ్ ది టెక్నిక్ అది మనలో పుట్టి పెరిగింది. అది ఎలా చేయాలో మనకు దానిలో వెరైటీస్ మనకు తెలిసినట్టు వాళ్ళకి తెలియకపోవచ్చు. అందుకే మనం చూడండి, ఇంతమంది యోగా టీచర్స్ ఉంటారు, ఎక్కడో ఒకళ్ళిద్దరు అయ్యంగారు యోగా ఇలాంటివి తప్ప, వాళ్ళు అమెరికాలో ప్రతివాడు వాడి పేరు మీద ఒక యోగా, విక్రమ్ యోగా అంటారు,
ఇంకేదో రకరకాల యోగాలు, ప్రతివాడు వాడి పేరు మీద ఒక యోగా. అసలు యోగా ఈజ్ యూనివర్సల్. అసలు పతంజలి యోగ సూత్రాలే, పతంజలి మహర్షే, ఆయనేం కనిపెట్టలేదు, ఆయన అన్నిటినీ క్రోడీకరించి ఒక చోట పెట్టారని అంటారు. ఆయన పేరు మీద యోగా అని అంటామే తప్ప, నేను 2 చెప్పి శైలజ యోగా, ఇంకొకళ్ళ యోగా అని మనం తక్కువ అట్లేం చేయడం. కానీ వాళ్ళకి ఏంటంటే అక్కడ అలవాటు. మనకు కూడా ఏంటంటే అది చెప్పడము, కాస్త బాగా ఎక్స్ప్లెయిన్ చేయడము, కొన్ని వేల డాలర్లు ఖర్చు పెట్టడం అంటే మనకు కూడా సరదాగా ఉండి పెట్టేవాళ్ళు పెడతారు, దాన్ని ప్రమోట్ చేస్తారు. అయితే ఇదంతా నేనెందుకు చెప్తున్నాను అంటే, స్పిరిచువల్ ఎనర్జీ అనేది అది మన యొక్క అష్టాంగ మార్గంలో, అష్టాంగ యోగంలో ఉండే మన యమ, నియమ, ధారణ, ప్రత్యాహార, ఆసనం, ధ్యాన, సమాధి, ఇలా ఆ స్టెప్స్లో మనల్ని మనము ప్యూరిఫై చేసుకుంటూ, విశ్లేషించుకుంటూ, మనల్ని మనం ప్యూరిఫై చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మాత్రమే ఆ అద్భుతమైన ఎనర్జీని మనకు మనముగా కొంత సంపాదించుకోగలుగుతాం. కానీ దివ్యమైన గురువుల నుంచి, కొంతమంది డివైన్ బీయింగ్స్ నుంచి, అది మన దేవుడు అనొచ్చు, యూనివర్స్ అనొచ్చు, అలాగా ఆ ఎనర్జీ కొంతమందికి ఆ మెసేజ్ ఉండి ఆ టెక్నిక్స్ను మనం తీసుకున్నప్పుడు, మనం 20 ఏళ్ళు కష్టపడి ఎక్కడెక్కడో వాటి కింద కూర్చుని, వీటి కింద కూర్చుని, ఎనర్జీ వచ్చింది అనుకుని, బాగానే ఉంది అనుకుని, కాస్త నా మనసు మారిందని, నా లైఫ్లో చేంజ్ ఉంది, ఇవన్నీ అనుకునేదానికన్నా ఆ ఎనర్జీ టెక్నిక్స్లో మనం చేస్తే అది 20 ఏళ్ళలో వచ్చేది నీకు 10 రోజుల్లో వస్తుంది. అంటే ఎంత తేడానో గమనించాలన్నమాట. చాలామంది రకరకాలైన టెక్నిక్స్ మనం ఇప్పుడు కూడా వింటూ ఉన్నాను. చాలామంది అక్కడ నేర్చుకుని డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద నోట్స్లు ఇచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఇక్కడ వచ్చి ఒక క్లాసులోనే దే ఫీల్, అరే ఎనర్జీ అంటే ఇలా ఉంటుందా, ఎనర్జీ ఫీల్ అయితే ఇలా ఉంటుందా, ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఇంతకుముందు రాలేదు అంటే ఏంటి అర్థం? ఆ డివైన్ టెక్నిక్స్లో ఆ ఎనర్జీ, ఆ డివైన్ బీయింగ్స్, ఆ యొక్క గ్రేస్ వల్ల మనకు ఆ ఎనర్జీ వచ్చినప్పుడు మన యొక్క చక్రాస్ని మనం క్లీన్ చేసుకోవడము, ఆ చక్రాస్ని డిఫరెంట్ హై వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీస్తో నింపడం ద్వారా చాలా డీపర్ లెవెల్లోకి, సెల్యులార్ లెవెల్లోకి, మన యొక్క ఆరాలో, ఎనర్జీ ఫీల్డ్లో, పంచకోశాల్లో ఆ చేంజ్ వస్తుంది అన్నమాట. వచ్చినప్పుడు మనము ఒక వ్యక్తులుగా మనలో చేంజ్ వస్తుంది, మన జీవితాన్ని చూసే దృక్పథం మారుతుంది, మన జీవితాన్ని తీసుకునే భావన, దాని యొక్క దృష్టి మారి గొప్ప ఆపర్చునిటీస్ కూడా నీకు వస్తాయి. ఎప్పుడు వాట్ యూ అట్రాక్ట్ దట్, లైక్ అట్రాక్ట్స్ లైక్. నువ్వు ఎప్పుడైతే ప్యూరిఫైడ్ పాజిటివ్ ఎనర్జీతో నీ ఒక్క చక్రాస్ అని నిండి ఆరాంత నిండిందో, యూ విల్ అట్రాక్ట్ దట్. అదర్వైజ్ ఏంటి, అది అవ్వలేదు, ఇది అవ్వలేదు, నాకు అది కాలేదు, ఇది కాలేదు, నాకే కాలేదు, పక్క వాళ్ళకి అయ్యింది, ఇలాగా రకరకాలైన భావనలతో మనల్ని మనం నింపివేసుకుంటూ ఉంటాం. అంటే ఎంత ఈ మాయ అంటాం కదా మనకు, ఈ వరల్డ్, ఆ మాయ అనేది ఎంత, ఇప్పుడు నేను ఎంత చెప్పినా గబుక్కుని ఎక్కడో చోటకి వెళ్ళినప్పుడు ఎక్కడో చోట అరే అలా చేస్తుంటే అలా ఉండేది అని అనిపిస్తుంది అనమాట. అంటే వెంటనే మనకి విశ్లేషణ వస్తుంది, దిస్ ఈజ్ వాట్ వీ వాంట్ అనేది. ఆ అవేర్నెస్, ఆ జ్ఞానము మనలో డెవలప్ అవుతూ వెళ్తుంది. దట్ హెల్ప్స్ యూ టు లివ్ ఏ ఫుల్ఫిల్డ్ లైఫ్ విత్ ఎవ్రీథింగ్, విత్ అబండెన్స్. చక్కటి కెరీర్ ఉంటుంది, చక్కటి రిలేషన్ ఉంటుంది, అన్నీ కూడా నీ కార్మిక్ ఎఫెక్ట్లో నీకు వస్తూ ఉంటాయి. అలా నడుస్తూ వెళ్తున్నప్పుడు దారిలో ఏదో కనిపిస్తుంది, ఒక కష్టం కనిపిస్తుంది, ఒక నష్టం కనిపిస్తుంది, ఒక మంచి కనిపిస్తుంది. వాటన్నిటినీ కూడా నీవు ఎలా అధిగమించగలగాలో డివైన్ ఎనర్జీస్ వల్ల, ఆ ఎనర్జీస్తో నిండిన నీ యొక్క ఆరా చక్రాస్ని నువ్వు ఎప్పుడూ ప్యూరిఫై చేసుకుంటూ ఉండడం ద్వారా వీటిని అధిగమించి ఒక మనిషిగా పుట్టినందుకు ఆ వ్యక్తి యొక్క ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, ఆ లైఫ్ నుంచి నువ్వు ఉన్నతీకరణ, స్పిరిచువల్ డెవలప్మెంట్,
స్పిరిచువల్ ఎసెన్షియల్. వాటన్నిటికీ కావాల్సిన హయ్యర్ వైబ్రేషనల్ ఎనర్జీస్. హై వైబ్రేషన్ అంటే ఏదో గవ్వ ఒడిపోయినట్టు కాదు, అవి అసలు ఉన్నాయో లేదో అన్నట్టుగా అలా బాడీలోకి వెళ్ళిపోతుంటాయి అన్నమాట. బట్ యు ఫీల్ దట్ వాటి యొక్క అద్భుతమైన ఫీలింగ్ అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి వీటన్నిటి గురించి మనం ఈ చక్రాస్ ఏంటి, ఆరాస్ ఏంటి, ఆ ఆరాని ఎలా క్లియర్ చేసుకోవాలి, చక్రాస్ని జనరల్గా చెప్పేది ఏంటి, ఆ చక్రాస్ ఎఫెక్ట్ ఏంటి, నీ యొక్క ఫిజికల్ బాడీ మీద ఎలా ఉంటుంది, నీ యొక్క ఎమోషన్స్ మీద ఎలా ఉంటాయి, చక్రాస్ బ్లాకేజ్ వల్ల నీ ఎమోషనల్లో ఎలా ఉంటాయి, నీవు ఎమోషనల్గా ఇబ్బంది పడుతున్నప్పుడు నీ చక్రాస్ ఎలా బ్లాక్ అవుతాయి, అదేవిధంగా నీ యొక్క పర్సనాలిటీలో చేంజెస్ ఏమున్నాయి, నువ్వు దేనికో భయపడుతున్నావా, దేనికో కోపంగా ఉన్నావా. చాలామందికి ఇప్పుడే స్ట్రెస్, యాంగ్జైటీ సడన్గా వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ ది ఫుడ్, బికాస్ ఆఫ్ ది మెడిసిన్స్ యూఆర్ టేకింగ్, లేదంటే మనం ఏదో చిన్న చిన్న ప్రొసీజర్స్, సర్జరీస్ అవి చేసుకుంటాం వాటి వల్ల, తర్వాత క్యాన్సర్, ఇలా రకరకాలైన రుగ్మతలు తెలిసి తెలియడం మనకు ఎదురు కనిపిస్తూ ఉన్నాయి ప్రతి వ్యక్తిలోనూ. వాటి వలన కూడా మనలో ఎమోషనల్గా ట్రామాస్, చక్ర ఇంబ్యాలెన్సెస్ వచ్చేస్తాయి. మనం ఫిజికల్గా ఎంత చేసినా ఆ ఎనర్జీ లెవెల్ చక్ర లెవెల్లో చేసినప్పుడు, ఒక హార్ట్ ఆపరేషన్ అయిన వాళ్ళు, యాంజియో స్టంట్స్ వేసిన వాళ్ళు, క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు, అందరూ కూడా ప్రతి వాళ్ళకి కూడా ఎనర్జీ మెడిటేషన్స్, ఎనర్జీ టెక్నిక్ నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు ఏంటంటే, నువ్వు మామూలుగా రోడ్డు మీద వెళ్తూ ఎక్కడో ఒక బోర్ దగ్గర ఓ చెంబు ఇలా తీసి పోసేసుకుని ఆ స్నానం చేశాను అనుకున్న దానికి, అంటే నువ్వు మామూలు మెడిటేషను, మామూలుగా చక్ర హీలింగ్ ఎక్కడో నేర్చుకుని చేస్తే అలా ఉంటే, నీవు రియల్గా ఆ ఎనర్జీ ఫీల్డ్ శక్తిపాత యోగిక్ అట్యూన్మెంట్ కానీ, శక్తిపాత యోగాలో నేర్చుకునే టెక్నిక్స్లో నువ్వు చక్రాస్ని హీల్ చేసుకున్నప్పుడు, ఆరాని హీల్ చేసుకున్నప్పుడు, నీవు ఒక అద్భుతమైన ఆయుర్వేదిక్ సెంటర్లో పూర్తిగా అభ్యంగన స్నానం చేసి స్టీమ్ చేసుకుని ఇవన్నీ చేయడం ద్వారా నీవు ఎంత లోపల ఉన్న టాక్సిన్స్, మలినాల్ని బయటకి అవి ఎలా తీస్తాయో అంత తేడా ఉంటుంది. అంటే మామూలుగా వేసే ఒక టార్చ్ లైట్కి, ఒక లేజర్ లైట్కి ఎంత తేడా ఉంటుందో, వాటి యొక్క పెనట్రేషన్, వాటి ఆ ఏ డెప్త్కి వెళ్ళి ఎలా హీల్ చేస్తాయి అనేది ఈ ఎనర్జీస్ మనం రేకి కానీ, సిద్ధ హీలింగ్ కానీ, ఇలాంటివి నేను ఎనర్జీ ట్యాపింగ్ ఒకటి నేర్పిస్తాను. ఎమోషనల్ హీలింగ్ అన్నమాట. అసలు మన యాంగ్జైటీ, ఫియర్స్, యాంగర్స్ ఎప్పుడో జీవితంలో 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి మీరు మోస్తూ ఉంటారు, వాటన్నిటిని కూడా మీరు బయటకు తీసేయచ్చు. కాబట్టి ఈ టెక్నిక్స్ మీరు నేర్చుకుని దాని ద్వారా చక్ర హీలింగ్ చేసుకోవాలి. వీటిలో ఇంకా హయ్యర్ టెక్నిక్స్లో చక్ర ఫ్లెషింగ్ ఎనర్జీ ఒకటి, ఒక శక్తిపాతంలో, ఒక అట్యూన్మెంట్లో మీరు కూర్చుని ఆ చక్రాస్ అన్నిటిని ఎలా హీల్ చేయాలని మీరు మైండ్ చేసుకుంటూ వెళ్తే ఆ చక్రాస్ వాటికి అవి క్లియర్ అయిపోవడం అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు. అండ్ ఏ వెరీ పవర్ఫుల్ టెక్నిక్ ఈ మధ్యకాలంలో ఒకటి నేర్చుకున్నాను, రిసీవింగ్స్ అంటారు. యూఆర్ ఏబుల్ టు రిసీవ్. అసలు మనందరికీ కూడా తెలియని ఒక యుగం ఉంటుంది, తెలియని ఒక గర్వం ఉంటుంది, వాడేంటి నాకు ఇచ్చేది, అది అలా ఏదో అనమాట. లేదంటే నేను చాలా మంచిగా ఉన్నాను, చాలా ఇదిగా ఉన్నాను, ఎవరిది తీసుకోను, ఎవరిది అలాగని ఏదేదో. ఈవెన్ టు రిసీవ్ లవ్, ఈవెన్ టు రిసీవ్ మనీ, ఈవెన్ టు రిసీవ్ అబండెన్స్, ప్రాస్పరిటీ, కెరీర్ గ్రోత్, ఈవెన్ టు హోల్డ్ మనీ నీ దగ్గర ఉంచుకోవడానికి కూడా తెలియని భయాలు, కోపాలు, బాధలు, ఏవేవో మెసేజెస్ మనలో ఉంటాయి సబ్కాన్షియస్ మైండ్లో. సో ఇవన్నీ మనల్ని తీసుకోకుండా మనల్ని అడ్డం పడుతూ ఉంటాయి. అది మన దగ్గరికి రాకుండా మనకు అడ్డంగా నిలుస్తూ ఉంటాయి అన్నమాట. మనం కావాలనుకుంటాం కానీ దాన్ని లోపలికి రానివ్వు. అది తెలియకుండా ఎనర్జీ లెవెల్లో, చాలా సటిల్ ఎనర్జీ లెవెల్లో, వైబ్రేషనల్ లెవెల్లో ఉంటాయి. కాబట్టి వీటన్నిటికీ రకరకాలైన ఆ ఫ్రీక్వెన్సీతో మనం హీల్ చేసుకునే విధానాలు అనేవి మీరు నేర్చుకోవచ్చు.
అసలు ఇవి ఎలా ఉంటాయి, ఏంటి, చక్రాస్లో ఆ ఎనర్జీస్ ఎలా ఉంటాయి, వాటి వలన ఏ చేంజెస్ మనం తెచ్చుకోవచ్చు, అవి నేర్చుకోవడం ద్వారా అయితే రేకి కానీ, సిద్ధా హీలింగ్ కానీ, హొప్పనొప్పనో కానీ, ఇవన్నీ ఎనర్జీ హీలింగ్స్ అన్నమాట. మీరేవో 4 వర్డ్స్ చెప్తున్నట్టు కాదు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ కాదు. ఇంకా చాలా డెప్త్లో ఆ లోపలికి ఎనర్జీని తీసుకుని హీల్ అవ్వడము, జన్మల యొక్క కర్మఫలాలను కూడా మనం తగ్గించుకుని, మన యొక్క ఫ్యామిలీ ట్రీలో ఉండే కర్మఫలాలను కూడా తగ్గించుకోగలిగిన శక్తివంతమైన ప్రక్రియలు అవి ఎలా ఉంటాయి, ఏంటి అనే దాని మీద మనం ఒక మాస్టర్ క్లాస్ చేస్తున్నాను నేను. అది మోస్ట్లీ ఈ ఫ్రైడే ఉంటుంది. మీకు లింక్ పెడతాము. దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్. తర్వాత మీరు ఏమైనా కోర్సులు నేర్చుకోవాలన్నా కూడా నేర్చుకోవచ్చు. అందుకని ఏదో నేర్చుకుంటున్నాము, ఎక్కడో నేర్చుకుంటాము అనేదానికి కాదు. ఆ రియల్ ఎనర్జీని మీరు అంటే డివైన్ ఎనర్జీ, డివైన్ ఫ్రీక్వెన్సీస్ని తీసుకునే ఎనర్జీ ద్వారా మీరు హీల్ చేసుకోవడం ద్వారా మీకు మీ లోపల చేంజ్, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ బీయింగ్లో చేంజ్ వచ్చే విధానాలని మీరు నేర్చుకుందరు కానీ. ఓకే, థ్యాంక్ యూ.